ఇందిరమ్మ ఇండ్లు రాని వారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలన చేసి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. 3,520 మంది మహిళలకు 1,13,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. ప్రభుత్వం ఇండ్లు లేని వారి సొంతింటి కలను నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని పొన్నం ఆరోపించారు. ఇల్లు కట్టించలేదు, పెళ్లి చేసి చూడని సామెత ఉన్నది. ఇల్లు అనేటువంటిది ఒక కళ. ఆ కళ నేను ఎవరు విమర్శించదలుచుకోలేదు. కానీ 10 ఏళ్లలో ఎంతమంది చూసిన ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టేసి కింద అందరికి నోరు ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అల్లుడ తేడా వాడుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలేడ కట్టేస్తున్నారు. హుస్నాబాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో 170 పైన, ఇప్పుడు 370. అట్లనే 173 ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చినాం. అయితే ఇలా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అప్లికేషన్లు పెట్టుకోండి. అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. 10 ఏళ్లలో మీరు చూసి రేషన్ కార్డులు వచ్చినాయా? ఇప్పుడు రేషన్ కార్డు అడగగానే వస్తున్నాయా లేవా? రేషన్ కార్డు వస్తా ఉంది. సన్న బియ్యం ఇక్కడనే మనం ప్రారంభించుకున్నాం. కంటిన్యూగా సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇలా సన్న బియ్యం గతంలో దొడ్డు బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండే, ఇలా సన్న బియ్యాన్ని తింటున్నారా లేదా? సన్న బియ్యం వస్తా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తా ఉంది. 200 యూనిట్ల లోపల వాడుకున్న వాళ్ళకు. అదేవిధంగా మహిళలు అక్కా చెల్లెలు కొత్తకొండ జాతరకు పోవాలన్నా, సింగరాయ జాతరకు పోవాలన్నా, లేకపోతే రేపు పొద్దున సమ్మక్క సాయక్క పోవాలన్నా, ఎవరైనా రాజన్న దగ్గరకు పోవాలన్నా ఆర్టీసీ మంత్రిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్సులు ఇస్తా ఉన్నాం.